హలో అండి, నమస్కారం. ముందుగా సోషల్ మీడియా పోస్ట్లో లీగల్ ఛానల్ వాళ్ళకి నా నమస్కారం. నా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అయితే ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, ఇప్పుడే ఆఫీస్కే ఒక క్లయింట్ వచ్చారు. తను ఏం కావాలన్నారు, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కావాలండి అన్నారు. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ మేడం మాకు అది ఇస్తారా మీ దగ్గర ఉంటే అని అడిగారు. అంటే ఏంటంటే లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ అంటే ఆయనకి ఏమీ తెలియదు. ఆ విధంగా దాని గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకని లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ గురించి ఎలా తీసుకోవాలి, అసలు లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి మనం దాన్ని పొందొచ్చు అనేది చెప్దామని ఈరోజు ఈ వీడియోలో చెప్తాను, వివరంగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎవరైనా పర్సన్ అంటే ఫ్యామిలీ మెంబరు, అంటే లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. అంటే లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ అంటే ఏంటి, వారసత్వపు సర్టిఫికేట్ అని అర్థం. లేదు అంటే ఇప్పుడు ఏమంటున్నారు, వారసత్వపు సర్టిఫికేట్ అనొచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబరు, ఆయన యొక్క కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉన్నారు, చనిపోయిన పర్సన్కి ఎవరెవరు ఆయన కుటుంబ సభ్యులు అనేది లీగల్గా ఒక త్రూ జడ్జి గారు ఇవ్వడమా, లేకపోతే ఒక ఎంఆర్ఓ నుంచి అయినా సంపాదించుకోవచ్చు. ఆ విధంగా ఇచ్చే సర్టిఫికేట్ని లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ లేదా కుటుంబ సభ్యుల ధృవీకరణ సర్టిఫికేట్ అంటారు. ఇది ఎవరైనా పొందొచ్చు. అయితే ఏంటంటే, ఎవరైనా ఇంటి యజమాని కాదు, ఏ పర్సన్ అయినా, ముఖ్యంగా ఇంటి పెద్దవారు అయిన తర్వాత మరణించడం జరుగుతుంది కాబట్టి ఇంటి యజమాని కానీ చనిపోయినప్పుడు ఆయనకి పిల్లలు ఎంతమంది, ఆయనకి భార్య, ఆవిడ ఉన్నారా లేదా, ఆవిడ వివరాలు ప్లస్ పిల్లల వివరాలు తెలియజేసేదాన్ని లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ అంటారు. అయితే ఇది సాధారణంగా ఏంటంటే ఎంఆర్ఓ నుంచి పొందేవాళ్ళం ఇంతకుముందు. కానీ ఈ మధ్య జరుగుతున్న కొన్ని తర్వాత కాలంలో జరుగుతున్న అవకతవకల్ని బట్టి, చెప్తున్న మిస్ గైడెన్స్ని బట్టి ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఓన్లీ కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే చనిపోతే వాళ్ళు ఎంఆర్ఓకి మీ సేవ ద్వారా అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఏంటి, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఆ ఫామ్ ఫిలప్ చేసి చనిపోయిన పర్సన్ యొక్క ఆధార్ కార్డు, ఆఫీస్లో ఆయన జాబ్ చేసిన ఆయన యొక్క ఐడి కార్డు దానికి జత చేస్తూ, ప్లస్ ఆయనకి ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అనే వాళ్ళందరివి ఆధార్ కార్డ్స్ వివరాలు జతపరిచి ఇవన్నీ కలిపి మనం మీ సేవలో అప్లై చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళ దగ్గరలో ఉన్న జ్యూరిడిక్షన్ ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో, హైదరాబాద్గా ఎక్కడ ఏ ఇతర ప్రాంతాల్లోనైనా ఇదే ప్రొసీజర్ ఉన్న వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళ జ్యూరిడిక్షన్కి సంబంధించిన ఎంఆర్ఓ దగ్గర ఇది అప్లై చేయాలి. ఎంఆర్ఓకి సంబంధించిన మీ సేవలో అప్లై చేస్తే అది ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తుంది. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే, అది గవర్నమెంట్ ఆఫీసర్ది కనుక అయితే కనుక వాళ్ళు ముఖ్యంగా ఏంటి, గవర్నమెంట్ ఆఫీస్ నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు ఈ పర్సన్ గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు తన యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ని ఎంటర్ చేయడం జరుగుతుంది. తదనంతరం తన పెన్షన్ ఎవరికి రావాలి, లేకపోతే తనకి ఎంతమంది పిల్లలు, ఇవన్నీ వాళ్ళ దగ్గర ఒక రికార్డ్ అనేది దొరుకుతుంది. ఆ రికార్డ్ నుంచి అయినా తెప్పించుకోవచ్చు. వాళ్ళకి ఏమన్నా అనుమానం వస్తే, వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ రాంగు అని అనుమానం వస్తే అలాగూ చూస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక పర్సను ఎవరైతే అప్లై చేశారో ఆ పర్సన్ ఇంటి దగ్గరకు వచ్చి ఇంటి చుట్టుపక్కల ఇద్దరు విట్నెస్ల వివరాలు సేకరించి వాళ్ళ ద్వారా కనుక్కొని, నిజంగా ఇతనికి వీళ్ళే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా అనేది కనుక్కొని లీగల్గా వాళ్ళు అప్పుడు ఎంఆర్ఓ ద్వారా ఆ సర్టిఫికేట్ వాళ్ళు ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ ఎంక్వైరీ అంతా అయినాక అసలు లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ ఎందుకు అంటే, దానికన్నా ముందు నేను ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రం ఇలా తీసుకోవాలని చెప్పాను. అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్కి మాత్రం ఇంకొక ఆప్షన్ లేదండి. వాళ్ళు తప్పకుండా ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి కోర్టుకి వెళ్ళాల్సిందే. త్రూ కోర్టు ద్వారా మాత్రమే వాళ్ళు లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ పొందాల్సి వస్తుంది. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ వీళ్ళ యొక్క డీటెయిల్స్ని జతపరుస్తూ ధృవపరుస్తూ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. ఇంకొకటి ఏంటి, ఇది మీకు దేనికోసం కావాలి, సపోజ్ మీకు ప్రాపర్టీ ఉందా,
లేకపోతే ఇంకేదో లిటిగేషన్ ఉందా, బ్యాంక్ అకౌంట్లో డబ్బులా, అంటే అది చనిపోయిన వ్యక్తి పేరు మీద గనక ఇవి ఉంటే గనక వాళ్ళేంటి, సపోజ్ బ్యాంక్లో డబ్బులు ఉన్నాయమ్మా, బ్యాంక్లో ఒక 5-6 లక్షలు ఉన్నాయి, ఎఫ్డి అమౌంట్లో ఏదో ఒకటి, ఆ డబ్బులు ఎలా చేస్తారు, ఈ పర్సన్కి చనిపోయాడు కాబట్టి ఇతని యొక్క లీగల్ ఎయిర్ అంటే ముఖ్యంగా భార్య, పిల్లలు, వాళ్ళకి ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి, ఈయనకున్న కుటుంబ సభ్యులు ఎవరు అనే ధృవీకరణ పత్రం తీసుకురావాల్సిందే అని చెప్పి వాళ్ళు చెప్తారు. అలాంటి సందర్భంలో గవర్నమెంట్ ఆఫీసర్ వాళ్ళైతే ఇందాక చెప్పినట్టుగా మనం మీ సేవలు అప్లై చేసి పొందొచ్చు. గవర్నమెంట్ ఉద్యోగం కాని వాళ్ళైతే కోర్టుకి ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి కోర్టులో ఈ కేసు దేని పర్పస్ కావాలి అనేది కూడా మెన్షన్ చేస్తూ మీరు అదే సర్టిఫికేట్ పొంది తీసుకెళ్ళి అప్లై చేయాల్సి వస్తుంది. ఇది లీగల్ ఎయిర్ సర్టిఫికేట్. అంటే ఇప్పుడు ఇది ఒక్కటే కాదమ్మా, ఏమన్నా ప్రాపర్టీస్ ఉన్నా రేపొద్దున అది ఫ్యూచర్లో ఇప్పుడు ఆయనకి చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ప్రాపర్టీస్ ఎవరికి రావాలి, లేదంటే ఆయన క్లెయిమ్స్ ఉంటాయి, ఇంకేమన్నా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఉంటాయి, బ్యాంకులో మనీ ఉంటాయి, పొలాలు ఉంటాయి, ఎఫ్డీలు ఉంటాయి, ఇలాంటివి ఎటువంటి సందర్భంలో ఏది కావాలన్నా వాళ్ళు తప్పకుండా లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది తప్పకుండా 99% పూర్తిగా అసలు అతని పేరు మీద ఏమీ లేదు అన్నవాళ్ళు తప్పితే ఎవరైనా అదే ఈ లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ అంటే ఏమిటండి అని కూడా అడుగుతున్నారు కొంతమంది. ఏమిటంటే ఇది లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ ఎందుకు, ఈ పర్పస్ ఇవన్నీ పొందడానికి దీని ఇంపార్టెన్స్ అంత ఉంది కాబట్టి ఎవరైనా, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా వ్యక్తి చనిపోయినా కనీసం 3 నెలల లోపు అది అప్లై చేయడానికి దానికోసం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. అంతేగాని ఆయన చనిపోయాడు, సరే ఇప్పుడు ఆయన పేరు మీద ఆస్తుంది, పర్వాలేదు మా ఫాదరే కదా మా మదరే కదా వాళ్ళ పేరు మీద ఉండనియండి, మాకేం అబ్జెక్షన్ లేదు అని కొంతమంది తెలియక వదిలేస్తూ ఉంటారు. అది ఎందుకంటే మా ఫాదర్ పేరు మీద ఉంటే మాకు అదే ఇష్టం అండి అన్నారు. కానీ అది టోటల్గా రాంగ్ అన్నమాట. ఎందుకంటే ఫ్యూచర్లో దాంతో అవసరాలు చాలా ఉంటాయి. కరెంటు బిల్లు మారదు లీగల్ ఎయిర్ లేకుండా, ఏది మారదు. అలాంటప్పుడు చనిపోయిన వ్యక్తి పేరు మీదే ఇవన్నీ వస్తాయి. వీళ్ళకి ప్రూఫ్లు లేకుండా అయిపోతాయి. అంటే ఎవరికైతే ఆస్తి చెందాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రూఫ్లు లేకుండా అయిపోతాయి. అంత ఇంపార్టెన్స్ లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి సో అందుకని మీరు ఎవరైనా డిలే అనేది చేయకుండా ఎప్పుడైనా ఫస్ట్ ఏం చేయాలి, వ్యక్తి చనిపోగానే వెంటనే డెత్ సర్టిఫికేట్ అప్లై చేస్తాం. డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి చాలామంది డెత్ సర్టిఫికేట్స్ కూడా అప్లై చేయట్లేదు. దానికి కూడా కొంచెం ఇదవుతున్నారు. ఏంటంటే డెత్ సర్టిఫికేట్ కూడా అవసరం ఏంటి, ఇప్పుడే ఏంటి తర్వాత తీసుకుందాంలే అని. మొన్న ఒక పర్సన్ వచ్చారు పాపం, వాడు ఆయన చనిపోయి 4 years అయిందట. వీళ్ళకి డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలని కూడా తెలియలేదు. ఇంకోటి ఏంటి, బరియల్ గ్రౌండ్ వాళ్ళు ఇచ్చిన స్లిప్ కూడా లేదు ఆయన దగ్గర ఆఖరికి, అది కూడా మ్యాండేటరీ. అవన్నీ కలిపి ఫస్ట్ ఆఫ్ ఆల్ డెత్ సర్టిఫికేటు, దాంతోపాటుగా ఈ వెమ్మటే అది ప్రాసెస్ అయిన 1 month లోపైన మీరు వెమ్మటే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే మీరు అది పొందడానికి మళ్ళీ అట్లీస్ట్ 3-4 నెలల టైం పడుతుంది. సో మీరు అందుకని చెప్పి ఏం చేయాలి, మీరు వెంటనే దీని ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసుకొని ఈ 2 పొంది మీ దగ్గర పెట్టుకోవాలి. ఈ 2 మీరు తీసుకొని డెత్ సర్టిఫికేట్ ఇది 2 తీసుకొని, మనిషి పుట్టగానే పిల్లలు పుట్టగానే బర్త్ సర్టిఫికేట్ ఎంత ఇంపార్టెంటో ఈ 2 కూడా అంతే ఇంపార్టెంట్. అది ఇంకా దీనిపైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరైనా మీరు కామెంట్స్లో తెలియజేయండి. దానికి నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ ఇస్తాను. నమస్కారం.